విజయాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథం దొక్కింది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఆ పార్టీ కన్నా చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ వారం రోజుల పాటు పాదయాత్ర చేసేందుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం పాదయాత్ర కరటకట్ల గ్రామం నుండి ప్రారంభమైంది. మనతో పాటు కన్వీనర్ వేణుగోపాలకృష్ణ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ పాదయాత్ర ద్వారా ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఏం చెప్పదలుచున్నారు మీరు? ఈ పాదయాత్ర ద్వారా ఈ నియోజకవర్గ ప్రజానీకానికి చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, ఏ పార్టీ ఈ రాష్ట్ర సమైక్యత కోసం మొదటి నుంచి ఖచ్చితమైనటువంటి వాస్తవాలను తెలియజేసి ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వారికి బాసటగా నిలిచిందో అది వైఎస్ఆర్ పార్టీ మాత్రమేనని, ఆ రోజు విజయమ్మ గారి నిరాహార దీక్ష కానీ, జగన్మోహన్ రెడ్డి గారి నిరాహార దీక్ష కానీ, షర్మిలమ్మ గారి శంఖారావ యాత్ర కానీ, మేము ఇస్తున్నటువంటి సమైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం వైఎస్ఆర్ పార్టీ మాత్రమే ఖచ్చితంగా పనిచేస్తుందని, కొంతమంది పెద్దలు రాజీనామాల పేరుతో రాజీ డ్రామాలు ఆడుతూ ప్రజలను మోసగించేటువంటి వాస్తవాలు తెలుసుకోండి. కేబినెట్ కు నోటు వెళ్తుందనేటువంటి వాస్తవం తెలిసింది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? కేబినెట్ కు నోటు వెళ్దని చెప్పినటువంటి 3 గంటల్లోనే కేబినెట్ నోటు వచ్చింది. విభజన కరిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. పదవులు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యమైనటువంటి వాస్తవం ఎరగండి. అందుకే వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఈ పాదయాత్రని ఈ నియోజకవర్గంలో ప్రారంభించాం. మొదటి నుంచి అసలు ఈ విభజన ప్రక్రియ అంటూ మొదలుపెట్టింది కేవలం కొన్ని రాజకీయ దురుద్దేశంతో, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే ఉద్దేశంతోనే ఈ ప్రక్రియ మొదలుపెట్టిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గాని, అధినేత్రి సోనియా గాంధీ గాని, ప్రాంతం నుంచి ఓట్లేసి గెలిపించిన కేంద్ర మంత్రులైతేనేమి, ఎంపీలైతేనేమి, అలాగే మన అపోజిషన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అయితే, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు అయితే, వీళ్ళందరూ కూడా కేవలం మోసపూరిత ధోరణితోనే వైఎస్ఆర్ కుటుంబం అన్న చంద్రబాబు నాయుడుకి ఒక విధమైన భయమని, తన రాజకీయ మనుగడ వారుంటే సాగదన్న ఉద్దేశంతో జగన్ బెయిల్ అడ్డుకోవడం కోసం ఢిల్లీ వెళ్లారని చెప్పి నేతలు చెప్తున్నారు.